మద్యానికి బానిసైన వినాయకన్ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. సో ఆబ్వియస్లీ ప్రతి వ్యక్తి తాగుతాడు ఏదైనా. ఇప్పుడు అన్నం కూడా ఎక్కువ తింటే మితంగా తింటే అమృతం అవుతును, అమితంగా తింటే విషం అవుతును. ఏదైనా ఒక సిప్పు తాగుతా ఓకే. కానీ ఏకంగా ఈ వ్యక్తి మద్యానికి బానిస అయిపోయాడు. ఆ మద్యానికి బానిస అవ్వడంతో పలుసార్లు గొడవలు కానీ, వివాదాలు కానీ, కాంట్రవర్సీలు కానీ, మతి స్థిమితం లేకుండా ప్రవర్తించడం కానీ చాలా అంటే చాలా ఇదిగా ఆ వ్యక్తి అయితే తయారయ్యాడు. 2023 అక్టోబర్లో కూడా ఫుల్గా తాగేసి పబ్లిక్ ప్లేసుల్లో న్యూసెన్స్ చేస్తున్నాడు. పబ్లిక్ వయోలేషన్ సెక్షన్ కింద అరెస్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇతను ఫుల్గా తాగేసి బయటకు వచ్చి రచ్చ చేస్తూ పబ్లిక్ ప్లేసెస్లో డిస్టర్బ్ చేస్తూ నానా రకాల హడావిడి హంగామా సృష్టిస్తూ చాలా అంటే చాలా బిహేవ్ అయితే చేయడం అయితే జరుగుతుంది వినాయకన్. సినిమా ఆఫర్స్ కూడా రాకపోవడంతో అతను తాగి అందరితో గొడవలు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు ఏదో అంటారు చూసారా, ఉన్నది పోయింది, ఉంచుకున్నది పోయింది, చేసుకుంది చెప్పా పెట్టకుండా పోయినట్టు ఇప్పుడు సినిమాలో అవకాశాలు దుబ్బే, జీవితం నాశనం అయింది, తాగుడికి బానిస